మీరెవరైనా పిల్లిని చిలుకని కుక్కని చూసారా? బయటకు రండి. ఆ గ్లాస్ నుంచి కొంచెం దూరంగా ఉండండి. నేను మేకప్ రూమ్ 7కి వెళ్ళి వస్తాను. అన్ని చేంజ్ అవ్వడం ఆఫ్ చేస్తాను. హలో, మేము డాన్సర్స్ మా బట్టల్ని ఎవరో దొంగతనం చేశారు. ఒకవేళ డ్రెస్ కిట్టి, ఇది ఫౌలు. ఫుట్బాల్లో బాల్ ని చేత్తో పట్టుకోకూడదు. ఏ డాంకీ, వాడేమీ వెటకారం ఆడటం లేదు. అనుమానమా? నేను ఫుట్బాల్ ఆడడానికి రావడం లేదు. నేను మీకు ఈ పాసులు ఇవ్వడానికి వచ్చాను. పాసెస్? అవును, ఎందుకు ఇవి? ఇవి అవార్డు ఫంక్షన్ పాసులు బన్నీ. నేను బెస్ట్ యాక్టర్ గా సెలెక్ట్ అయ్యాను బన్నీ. కంగ్రాచులేషన్స్ కిట్టి, నేను తప్పకుండా వస్తాను. అంటే మేము తప్పకుండా వచ్చేస్తామా? నా డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంది, చూడడం మర్చిపోకండి. సరే, నేను వస్తాను. ఇంకా ఫ్రెండ్స్ అందరికి కార్డ్స్ ఇవ్వాలి. ఈ కార్డు జాగ్రత్తగా ఉంచుకోండి. See you all. Bye. రండి, అవార్డ్ ఫంక్షన్ కి వెళ్ళాలి కదా, రెడీ అవుదాం. హనీ, పాసెస్ ని జాగ్రత్తగా పెట్టుకో. ఓకే. मैम ऑटोग्राफ प्लीज, ऑटोग्राफ. కిట్టి ఎంత అందంగా ఉందో కదా. అవును, రండి లోపలికి వెళ్దాం. హనీ, పాసెస్ ఎక్కడా? అర్మార్లో ఉంది. పాసెస్ ఎందుకు అలమరాలో పెట్టావు? పాసెస్ ని జాగ్రత్తగా పెట్టుకోవాలని బన్నీ ఇంకా జోర్దార్ చెప్పారు. ఆ పాసెస్ ని నేనే ఉంచుకోవాల్సింది. నేను ఒక డాంకీని. లేదు తమ్ముడు, నేను కూడా డాంకీనే. పాసు లేకుండా లోపలికి ఎలా వెళ్ళగలం? నా దగ్గర ఒక ఐడియా ఉంది. మమ్మల్ని నువ్వు పిలవ్వా? దడదలండి. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరెవరు? ఏంటి, ఇతనెవరో తెలీదా? ఈయనే మన సూపర్ స్టార్ బాసు. నన్ను జాగ్రత్తగా చూడరా, కిక్ వస్తుంది. నువ్వు హాని వెనక, హాని నీ వెనక. సో మచ్ ఫన్. సినిమా డైలాగులన్నీ చెప్పి మమ్మల్ని వెరీ వాళ్ళని చేద్దాం అనుకుంటాం. ఇక్కడ నుంచి పరిగెత్తుకుని వెళ్ళిపో. తమ్ముడు, ఆయన పరిగెత్తమని చెప్తున్నారు. పరిగెత్తండి. రండి, త్వరగా లోపలికి వెళ్దాం. ఈ అడ్రస్ పాడైపోయింది. కాస్టమర్ అన్నాయ్. మొన్న ఏమైందయ్యా? డ్రెస్ నాశనం అయిపోయింది అన్నాయ్. నువ్వేం దిగులు పడద్దు, ఇక్కడ చాలా డ్రగ్స్ ఉన్నాయి. పుష్ప, ఇంకో కొత్త డ్రెస్ తీసుకురా. చూడండి, కిట్టి అక్కడే ఉంది. ఇంకా ఫ్రెండ్స్ అందరికి కార్డ్స్ ఇవ్వాలి. ఈ కార్డు జాగ్రత్తగా ఉంచుకోండి. రండి, దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అయ్యయ్యో, ఇతను మళ్ళీ మనల్ని తరవడం మొదలు పెట్టాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? అందరూ ఒక్కొక్క వైపు వెళ్ళిపోదాం.
అరే ఎవరైనా వెళ్ళి మీడియాని పిలవండి. ఎవరో ప్లాన్ వేసి నా మీద కుట్ర పన్నారు. ఎంత బాగా వాసన వస్తోంది. కేక్ వాసనేనా? దొంగ దొంగ ఎవరైనా పోలీసులు పిలవండి, మీడియాని పిలవండి ప్లీజ్. నాశనం అయిపోయింది. కానిస్టేబుల్ అన్నా, అన్నా ఏడవ కన్నా నేను వచ్చేసాను కదా. ఏ పుష్ప, ఇంకో డ్రెస్ తీసుకురా. బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ అది పాకీకే ఇవ్వాలి. మన అవార్డు ఎన్వలప్ లో కిట్టి పేరును తీసేసి పాకీ పేరుని పెట్టాలి. ఎన్వలప్ 7వ నెంబర్ రూమ్ లో పరైపోతుంది. వీళ్ళు కిట్టి అవార్డ్ ని వేరెవరికో ఇద్దామనుకుంటున్నారు. ఈ విషయాన్ని ఎలాగైనా అందరికీ చెప్పాలి. అరే జోర్దార్, నువ్వా? అవును. సంతోషంగా ఉంది. ఒంటరిగా ఉంటే బోర్ కొట్టేసేది. బోర్ కొట్టకుండా ఎలా ఉంటుంది? ఎంత విషాదకరమైన పాట వేశారు. ఓహో, చూద్దాం డీజే జోర్దార్ ఏం ప్లే చేస్తారో విందాం రా. ప్లే ప్లే. ఓహో ఏమిటి మ్యూజిక్? ఇది అవార్డ్ నైటా లేక డిస్కో నైటా? ఇదెవరు? వీణ్ణే వెతుకుతూ ఉన్నాం, పట్టుకోండి. ఈ గ్లాసు మనల్ని వదలనంటుంది, అర్థమైందా? అందుకని ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఏమిటయ్యా అది? ఫ్రెండ్స్, ఏ అవార్డు అయితే కిట్టికి ఇద్దాం అనుకుంటున్నారో దాన్ని ఇంకొకరికి ఇద్దామని అక్కడ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళందరూ ఎవరో నాకు తెలీదు, కానీ ఆ మేకప్ రూమ్ నెంబర్ 7 లో వాళ్ళ కార్డ్ ని మార్చబోతున్నారు. మనం ఎలాగైనా వాళ్ళని ఆపాలి. కానీ అది ఎలా కుదురుతుంది? సరే రండి, అక్కడికి వెళ్ళి చూద్దాం. గాడ్ చూస్తున్నారు. సరే రండి. ఆ కాస్ట్యూమ్ మనం వేసుకుందాం. ఆ గాడ్స్ కి మనం ఎవరో తెలియము. మీరెవరైనా పిల్లిని, చిలుకని, కుక్కని చూసారా? బయటకు రండి. ఆ గ్లాస్ నుంచి కొంచెం దూరంగా ఉండండి. నేను మేకప్ రూమ్ 7కి వెళ్ళి వస్తాను. అన్ని చేంజ్ అవడం ఆఫ్ చేస్తాను. హలో, మేము డాన్సర్స్ మా బట్టల్ని ఎవరో దొంగతనం చేశారు. ఒకవేళ డ్రెస్ లేకపోతే నేను స్టేజ్ మీద యాక్ట్ చేయలేను. మీరు పర్ఫార్మెన్స్ స్టేజ్ మీద చేయబోతుంటే మరి అక్కడ పర్ఫార్మెన్స్ చేసేది ఎవరు? ఇదిగో రూమ్ నెంబర్ 7 ఇక్కడ ఉంది.
తరువాత మన బెస్ట్ అవార్డ్ బెస్ట్ యాక్ట్రెస్. ఈ అవార్డుని ఇవ్వడానికి ముందుకు రాబోతున్నారు సూపర్ స్టార్ వారూక్ ఖాన్. ఏంటన్నా, నేను ఓన్లీ కాస్ట్యూమర్ని, నాదేం బట్టల కొట్టేం కాదు. ఇదే నా చివరి డ్రెస్. అవార్డు ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపో. ఈ అవార్డు నాకేం అక్కర్లేదు. ఇప్పుడు ఎవరు వినరంటే అడవి పిల్లంటే నాకు భలే ఇష్టం. మై ఫేవరెట్ కిటీ. ఆపండి. ఇది నా అవార్డ్. ఈ అవార్డు నేను నాకు తప్ప ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు. ఇది దారుణం. మీడియాని పిలవండి. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఇది కిట్టి తాలూకా అవార్డు. నువ్వు నీ మనుషులతో ఈ ప్లాన్ చేయించావు, కానీ మేము దాన్ని ఫెయిల్ చేసాం. అర్థమైందా? వీళ్ళు చెప్పేది నిజమే. మేము వీళ్ళిద్దరిని ట్రోఫీతో పట్టుకున్నాం. కార్డుని మార్చడానికి ప్రయత్నించినట్టు ఒప్పుకున్నారు. ఈ పిల్లలు మోసం జరగకుండా ఆపు చేశారు. అవార్డుకి ఇవ్వాల్సిన గౌరవాన్ని వీళ్ళు ఇచ్చారు. ఈ లైవ్ షోని ప్రపంచమంతటా చూస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, మీరు లేకపోతే నాకు ఈ అవార్డు వచ్చేదే కాదు.